కృష్ణలంక పోలీస్ స్టేషన్ ముఖ్యంగా గాదె సాయి కృష్ణది లాకప్ డెత్ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు అడ్మిట్ చేసినటువంటి పరిస్థితి. సో ఏ అనుమానాలు ఏ విమర్శలు అయితే ఇన్నాళ్ళు వచ్చాయో ఆ విమర్శలకు ఇప్పుడు బలం చేకూరింది. ముఖ్యంగా సాయి కృష్ణను లాకప్ డెత్ ద్వారా చంపేశారని తేలింది. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ పై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరిని రక్షించేందుకే ఈ రిమాండ్ రిపోర్ట్ అనేది ఈ విధంగా డిజైన్ చేశారనే వాదన వినిపిస్తుంది. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కెఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి సార్. మొత్తం రిమాండ్ రిపోర్టు సిఏ నాగరాజుకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి అంశాలు చూసి ఉంటారు కదా. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ మొత్తం తప్పుల తడకగా ఉంది. ఎలాంటి విషయాల కొన్ని కీలకమైనటువంటి విషయాలపై స్పష్టత లేదు. కొందరు అధికారుల్ని తప్పించేందుకే ఈ విధమైనటువంటి రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారనే వాదన వినిపిస్తోంది. మీరేం చెప్తారు? అంటే ముందుగా ఆటలో అరటిపండు అయిన పవన్ కళ్యాణ్ కి కొంత గీతబోధ చేసి నేను తర్వాత ఇన్ డీటెయిల్స్ వెళ్తాను. ఓకే. ఎందుకంటే దమ్మిడికి పనికిరాని దిక్కుమాల పొలిటికల్ నేపథ్యంతో ఇష్టారాజ్యంగా నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కి ఇది ఒక చేతావని అనే చెప్పాలి. గౌరవప్రదంగా న్యాయపరంగా జరిగింది అయితే. ఎందుకు చెప్తున్నానంటే నాకు మీరు అందరూ చదువుకున్నాం, ప్రజలందరికీ ఇంగిత జ్ఞానం ఉంది. అది ఏవి లేనోడు అంటే పవన్ కళ్యాణే. ఏది పడితే అది మాట్లాడేసినప్పుడు సిఐ నాగరాజ్ అనే వ్యక్తి ఈ హత్యకి నిన్న కోర్టు పరంగా సబ్మిట్ చేసిన అతను ఏ సామాజిక వర్గం చెక్ చేసుకోమనండి. రెండోది, చనిపోయిన సాయి కస్టోడియల్ డెత్ కింద ఎస్టాబ్లిష్ అయిన ఆ వ్యక్తి యొక్క సామాజిక వర్గం ఏంటో తెలుసుకోమనండి. ఫస్ట్ థింగ్, నేను సామాజిక వర్గాల గురించి సిగ్గుపడుతూ మాట్లాడుతున్నాను. ఈ దరిద్రం అంతటికి కారణం పవన్ కళ్యాణ్ కాబట్టి మాట్లాడుతున్నాను. ఇది తెలుసుకోండి ఫస్ట్ ప్రజలు. ఎందుకంటే సాయిని నాగరాజు చంపేడన్న దగ్గర అతన్ని మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద ఎస్టాబ్లిష్ చేసే అంత ప్రక్రియ ఉంటే పోలీస్ ప్రకారంగా కూడా, పోలీస్ రూల్ బుక్ ప్రకారం కూడా అంతే సోషల్ ఎలిమెంట్ ఈ సిఐ నాగరాజు. ఎందుకంటే సేమ్ కాన్స్పిరసీ థియరీ ఏదైతే ఉందో, ఇతను సాక్ష్యాలని తారుమారు చేయడం, ఇది ఆల్ మాల్ఫైడ్ ఇంట్రెస్ట్ అంటారు. అట్ ద కాస్ట్ ఆఫ్ సంబడీస్ లైఫ్, ఇన్ ద పర్సనల్ ఇంట్రెస్ట్ లా లేకపోతే పర్సనల్ రివెంజెసా అన్న దగ్గర ఒక పోలీస్ ప్రవర్తన అన్నది ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా చేసిన దగ్గర సోకాల్డ్ సామాజిక వర్గాల గురించి బుర్ర జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దీన్ని అండర్లైన్ చేస్తూ ఇది మా సామాజిక వర్గంలో లేదా మనకు సంబంధించిన సామాజిక వర్గంలో జరిగిన దరిద్రం కింద దీన్ని అభివర్ణిస్తే బాగుంటుంది. ఓకే. ఎందుకంటే స్ట్రెస్ చేసి సాయి మరణాన్ని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద పెనట్రేట్ చేయడానికి ఎంత తాపత్రయపడ్డాడో పోలీస్ పరంగా కూడా నాగరాజ్ చేసిన పని కూడా ఈక్వలెంట్. ఈజ్ ఆల్సో నథింగ్ బట్ యాంటీ సోషల్ పోలీస్ ఎలిమెంట్. అవును, రక్షించేవాడు భక్షించేవాడు అన్న కోణం. ఇక్కడ మీరు ఆద్యంతో ఆ కేసుని కనుక నేను ఆర్గ్యుమెంట్స్ ఫాలో అయితే నా దరిద్రంకి వాడి కర్మకి నేను కూడా లా చదువుకున్నాను. వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ సాయికృష్ణ తీసుకెళ్లి మాయం చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకే దర్యాప్తు చేసాం. మొత్తం 17 మంది సాక్షులను విచారించాం. మే 6న సాయికృష్ణ మార్కాపురంలో అరెస్ట్ చేశారు. అదే తేదీన టాస్క్ ఫోర్స్ పోలీసులు సిఐ నాగరాజుకు అప్పగించారు. నాగరాజు 24 గంటలు సాయికృష్ణను కోర్టులో ప్రవేశపెట్టలేదు. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. ఎన్బిడబ్ల్యూ ఉన్న వాడిని తీసుకొచ్చిన తర్వాత ప్రొడ్యూస్ చేయలేదు కోర్టులో అన్నది ఈ నాగరాజు చేసిన మొదటి దాష్టికం. ఎన్బిడబ్ల్యూ తీసుకెళ్ళడానికి టాస్క్ ఫోర్స్ వాళ్ళని డిప్లాయ్ చేయడానికి నాగరాజుకి డెసిషన్ సొంత పెత్తనాలు చేయడానికి ఉంటుందా? గౌరవ ఎస్పీ గారికి ఏసీపీ గారి కనుసరణలో లేకుండా చేయగలుగుతాడా? రెస్పాన్సిబిలిటీ లేదా, బాధ్యత లేదా? వీళ్ళందరినీ బాధ్యులను చేస్తూ ఈ పోలీస్ ఎంక్వైరీ ఎందుకు జరగట్లే? ఖచ్చితంగా దీస్ ఆర్ ఆల్ కల్ప్రిట్స్. చదువుకుంటే ఇంగితంగా ఉంటే పవన్ కళ్యాణ్ దీని మీద మాట్లాడు, చేతనైతే మాట్లాడు, అయితే నోరు మూసుకొని కూర్చో, నాకేం అమ్మట్లేదు. తెలిసి తెలియకుండా అసందర్భ పేలాపాలు కులాల ప్రస్తావనలు తీసుకొస్తే ఇదే లాస్ట్. మర్యాదగా కూడా ఉండదు. నేను అది కూడా చెప్తున్నాను. పూర్వపరాలు తెలుసుకోకుండా, ఇహపరాలు తెలుసుకోకుండా ఇంకో డెలిబరేషన్ యాంటీ సోషల్ ఎలిమెంట్ నేను పరామర్శించాలా అన్న కోణంలో మాట్లాడాడు. నేను ఇంకా అది పూర్తిగా ఆర్గ్యుమెంట్ చదవలేదు. 1/4 ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నా. యాంటీ సోషల్ ఎలిమెంట్ నువ్వు పరామర్శించు, నువ్వు పెద్ద పోటుగడువు కాబట్టి వెరీ గుడ్. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటికి పిలిచి పరామర్శించారు. కాంట్రడిక్షనా కాదా? ఫస్ట్ బేసిక్ అవగాహన తెచ్చుకుని మాట్లాడు. సాయికృష్ణ తరఫున వైఎస్ఆర్సీపీ వాళ్ళని అపవాదం మోస్తున్నప్పుడు, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అన్నప్పుడు, సిఏ కోసం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు సోషల్ ఎలిమెంట్సే కదా, యాంటీ సోషల్ ఎలిమెంట్సే కదా. అవును.
ఈ కోణంలో చేతనైతే చదువుకుంటే మాట్లాడు. పళ్ళు కొరికే చెప్తున్నా, చాలా రోజులతో అసహ్యంతో పళ్ళు కొరుకుతున్నా. ఎందుకు చెప్తున్నానంటే తలా తోకాలు లేని బుర్ర తక్కువ పేలాపాలన్నీ పేలి వెళ్ళిన తర్వాత వచ్చిన ఉపద్రవాలు ఇవి. అంత నారీ శిరోమణి అన్నప్పుడు సత్తాసారి శిరోమణి లాగా మీ పార్టీ వాళ్ళని ఎందుకు పంపించి నెగోషియేషన్ పంపించావు మళ్ళీ అంటే నీ ఒక్కడు పతివ్రత శిరోమణి అయిన పవన్ కళ్యాణ్ గారికి శ్రీరామచంద్రుడు అడుగుజాడలు నడుస్తాడు, నీతి నియమానికి జస్టిస్ చౌదరి ముఖ్యమంత్రి అయినా వాళ్ళ పార్టీ కార్యకర్తలైనా ఆ పార్టీ వాళ్ళైనా వాళ్ళకే నియమాలు ఉండవు. ఈయన చెప్పిన దిక్కుమాల పనులన్నీ చేసుకుంటూ తిరగాల. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నవాడు కోర్టులో ప్రవేశపెట్టలేదు. సాయికృష్ణ నాగరాజ్ కస్టడీలో ఉండగా పిఎస్ చూసినట్టు ఓ ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చాడు. అవును, మృతదేహాన్ని కూడా చూసినట్లు తర్వాత అదే ఎస్ఐ స్టేట్మెంట్ ఇచ్చాడు. సాయికృష్ణ లాకప్ డెత్ అయ్యాక డెడ్ బాడీని మాయం చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ లేదు. మే 1 నుంచి జూన్ 1 దాకా ఫుటేజ్ లేవు. వాటికి ఎవరు ఎందుకు మాయం చేశారని తెలియాల్సి ఉంది. దీని తర్వాత లాస్ట్ ఆర్గ్యుమెంట్స్ లో కంక్లూజన్ ఎలా ఇచ్చారంటే ఇతర సాక్ష్యాలను పరిశీలించాక కస్టోడియల్ డెత్ గా నిర్ధారించుకున్నాం. ఈ కేసులో నిందితుడైన నాగరాజును అరెస్ట్ చేశాం. ఇదే సాధారణ మిస్సింగ్ కేసు కాదు, అసాధారణ మిస్సింగ్ కేసు. అక్రమ నిర్బంధం, పోలీస్ కస్టడీలో మరణం, డెడ్ బాడీ మాయం చేశారు. హైకోర్టులో నిజాలు దాచి అత్యంత తీవ్రమైన నేరం చేశారు. ఆధారాలు మాయం కావడమే సహా అన్నిటికీ నాగరాజే కారణమని భావిస్తున్నాం. సిట్ తరఫున వాదనలు వినిపించిన ప్రభుత్వం న్యాయవాది ప్రకారం మార్కాపురం టాస్క్ ఫోర్స్ సాయికృష్ణ అదుపులోకి తీసుకున్నారు. అతడి నాన్ బెయిలబుల్ వారెంట్ ని ఉన్నప్పటికీ చట్ట ప్రకారం కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. ధిక్కారం, కోర్టు ధిక్కారం. ఇది నేను ఫస్ట్ డే నుంచి ఇస్తున్న ఆర్గ్యుమెంట్. తిరిగి మనని దబాయిస్తున్నారు అన్ని డిబేట్లలో. చదువు సంజ లేని వాళ్ళు మాట్లాడుతుంటే వినవలసిన దౌర్భాగ్యం పడుతుంది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నవాడికి లాకప్ డెత్ కి బాడీ మాయం, లాకప్ డెత్ దేర్ ఇస్ నో అప్రహెన్షన్. ఇదే పని కోర్టు తురుగా తీసుకొని కస్టడీకి తీసుకొని టార్చర్ లో చచ్చిపోయి ఉన్నా సరే నాగరాజ్కి ఎంత ఉపద్రవం రాకపోయింది. ఇది మాలిఫైడ్ ఇంట్రెస్ట్, అతని వ్యక్తిగత రివెంజ్ తీర్చుకోవడానికి చేసిన ఒక దాష్టికం ఇది. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నాగరాజ్కి ప్రొటెక్ట్ చేసిన ఏసీపీ గారు, ఎస్పీ గారు, సిపి గారు, వీళ్ళందరి మీద కూడా ఇదే తరహా విచారణ జరిగి తీరవలసిందే. ఇది ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ. అయితే డీజీపీ స్థాయి ఎంక్వైరీ ఎందుకు జరగలేదు? ముఖ్యమంత్రి స్థాయిలో ఎందుకు ఎంక్వైరీ జరిగింది? ముఖ్యమంత్రి టాస్క్ ఎందుకు డిప్లై చేయవలసి వచ్చింది? దీంట్లో డీజీపీ గారిది కూడా బాధ్యతే. ఎందుకంటే డీజీపీ గారు ఫస్ట్ సిఐ గారిని, ఏసీపీ గారిని, సిపి గారిని పిలిచి గుండె వచ్చేసి ఉంటే ఈ ఉపద్రవం ఇక్కడ దాకా రాదు. రిజిస్టర్ లో మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు, కానీ జడ్జి శ్రావణ్ గారు చెప్పిన డైరెక్ట్ గా లాడ్జికి అయితే తీసుకెళ్లే కదా. అవునవును. మరి అలాంటప్పుడు రిజిస్టర్ లో ఎంటర్ చేయకుండా అది సిపి గారి పరిధిలోను ఎన్బిడబ్ల్యూకి టాస్క్ ఫోర్స్ డిప్లాయ్ చేసిన ఈ ఇద్దరు ప్రముఖులు పోలీస్ అధికారుల బాధ్యత ఎంతవరకు? అయితే ఇక్కడ ఇదే రిమాండ్ రిపోర్ట్ లో అదే ఇందాక మీరు చెప్పినట్టు కొన్ని కీలకమైనటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్బిడబ్ల్యూ వారెంట్ గురించి మీరు ప్రధానంగా గతంలో కూడా చెప్పారు. ఎన్బిడబ్ల్యూ ఉన్నప్పుడు వెంటనే హాజరుపరచాలి కోర్టులో అని చెప్పి, దాన్ని ఇక్కడ వీళ్ళు డినై చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం, ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఉన్నప్పుడు జనరల్ గా పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఎవరి మీద ఉంటే దానికి సంబంధించి ఆ కేసు స్టేటస్ వివరాలు, ఒకవేళ ఆ వ్యక్తిని పట్టుకొచ్చినటువంటి స్టేటస్ వివరాలు ఎప్పటికప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ కి అందజేయాలి. ఆ డైరీ, జనరల్ డైరీ ఉంటుందో ఆ జనరల్ డైరీలో మెన్షన్ చేసి ఆ డైరీని కమిషనర్ కి రిపోర్ట్ చేయాలి. కమిషనర్ కూడా దానిపై ఆ ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి, కోర్టులో హాజరుపరిచారా లేదా అనేది అడగాల్సినటువంటి బాధ్యత ఆయనపై ఉంటుంది. కానీ ఇక్కడ ఇదే పోలీస్ స్టేషన్ లో LW-17 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు అతన్ని 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యలో 3 రోజుల పాటు స్టేషన్ లో చూశానని చెప్పి చాలా క్లియర్ గా ఇదే రిమాండ్ రిపోర్ట్ లో వాంగ్మూలం ఇచ్చాడు. అంటే ఇది కమిషనర్ ఆఫ్ పోలీస్ కి తెలియనిది కాదు, అంతే కదా? ఎందుకంటే డైరీ అప్డేట్ ఉంటుంది కదా. సో మరి అటువంటిప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీసు 3 రోజుల పాటు స్టేషన్ లో ఒక నిందితుడు ఉంటే, అది కూడా ఎన్బిడబ్ల్యూ మీద ఉన్న నిందితుడు ఉంటే, మీరు కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎందుకు అడగలేదు? ఆ దిశగా సిట్ ఎందుకు విచారించలేదు? నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. సిఐ నాగరాజ్ వెళ్ళి మార్కాపురం నుంచి అరెస్ట్ చేసి తీసుకురాలేడు, ఆ డిస్క్రిప్షన్స్ లేవు.
ఎగ్జాక్ట్లీ. సిఏఎస్ల పరిధి ఆ టెరిటరీకి ఫిక్స్ అయ్యి ఉంటది. అంతే, కరెక్టే. రెండోది, ఇది గౌరవ ఏసీపీ గారు ఎవరైతే ఉన్నారో టాస్క్ ఫోర్స్ ఏసీపీ గారు, ఎస్పీ గారు కన్సర్న్ లోనే మార్కాపురం నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత కోర్టులో మీరు చెప్పిన జనరల్ రిజిస్టర్ లో ఎందుకు ఎంటర్ కాలేదు, 24 గంటలు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు, ఖచ్చితంగా ఏసీపీ గారిది, సిపి గారిది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ దీంట్లో. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. నాగరాజన్ ఒక్కడనే అచ్చాని పచ్చపోసు కాదు, ఈడే ముద్దాయి అని చెప్పి నిలబెట్టేస్తే కుదరదు. మాజీ డీజీపీ గారు సాంబశివరావు గారు చుట్టమని ఆబ్లిగేషన్స్ తీసుకుంటే అంతకన్నా కుదరదు. తీసుకున్న 40 రోజుల ఆబ్లిగేషన్ చాలు, కట్టి పెట్టండి, ఇంకా చాలు, ఇంకా ఆపండి. ఈ రిమాండ్ రిపోర్ట్ ఏంటి సార్, అసలు చాలా తప్పులు తొడగ్గా ఉంది. ఒక పాయింట్ కి ఇంకో పాయింట్ కి సంబంధం లేకుండా ఉంది, ఏదో చిన్నపిల్లడు రాసినట్టు. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ మళ్ళీ ఇందాక అదే పాయింట్ మీద వస్తున్నాను నేను. LW17 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ మధ్యలో 3 రోజుల పాటు అతన్ని పోలీస్ స్టేషన్ లో చూసినట్టు వాంగ్మూలం ఇచ్చినట్టు రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. మరి అటువంటిప్పుడు ఇదే హైకోర్టులో అదే నిందితుడి తల్లి, ముఖ్యంగా బాధితుడి తల్లి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు సాయికృష్ణ ఆచూకీ మాకు తెలియలేదని చెప్పి వీళ్ళు ఆన్సర్ ఇచ్చారు హైకోర్టుకి. అంటే హైకోర్టును కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగిందా? నేను ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే NBW అని అరెస్ట్ చేసామని మార్కాపురం నుంచి తీసుకొచ్చు అని చెప్పినప్పుడు కోర్టు ఏం చేస్తాం సార్? కోర్టు అడగాల్సింది ఏంటి? నాకు 24 కోర్టు గంటలు అడగాలి కదా, కోర్టు అడగాలి, కోర్టు కూడా కలగజేసుకోవాలి. ఇంత సంచలనమైన కేసు ఏంటంటే సార్, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆ దిక్కుమాల లెక్కర్ కేసులో చూడండి, సేమ్ చార్జ్ షీట్ లో పేర్లు మార్చి అదే అరికథ, ఇదే జడ్జి గారు అదే మొత్తుకుంటారు. ఇంకోటి తెచ్చారా, ఇంకోటి పెట్ల రామారావు చెప్పాడని గారల శంకర్రావుని తీసుకొచ్చారు, ఈడు చెప్పిన కథకి ఆడు చెప్పిన కథ ఆ పేరు మెన్షన్ చేసేయడం, చార్జ్ షీట్ రాస్తారా అన్న దానికి ఈ దిక్కుమాల కేసుకి యొక్క దీనికి ఏమి తేడా లేదని మాత్రం ప్రజలు గ్రహించగలిగితే చాలు. వ్యవస్థను నమ్ముకున్న పాపానికి వ్యవస్థ మన గబ్బు పట్టిస్తుంది అన్న దానికి ఏం చేయాలా? ఇది తమిళనాడు తరహాలో ఏఎస్ఐ గారు అయితే వాంగ్మూలం ఇచ్చారో చూశాను నా దగ్గర. ఆ 8 మందికి 9 మందికి యావజ్జీవ కారాగార శిక్షలు, ఉరి శిక్షలు పడినట్టు ఎక్కడ పడకపోతే మాత్రం ధర్మ పరిరక్షణ జరగనట్లే. ఎందులో పడి చట్టం అందులో కోర్టును పక్కదారి పట్టించినా నాకు రిమాండ్ ఇస్తారా? కోర్టు అక్కడ మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ దగ్గర ఎక్కడ ఉండనని చెప్పలేరా నాగరాజనే? అప్పుడే కదా భయం అనేది ఉంటుంది. కోర్టు కూడా అడిగి ఉండాల్సింది. 29వ విచారణ వరకు ఆగాల్సిన అవసరం కూడా లేదు కదా. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి సిఏ నాగరాజుని అరెస్ట్ చేసి కోర్టుల మీద హాజరుపరిచారు. అదే కేసుకు సంబంధించి సిఏ నాగరాజు అదే ఇతర పోలీసులు సాయికృష్ణ ఆచూకీ తెలియలేదని చెప్పి అబద్ధాలు చెప్పారు కోర్టుకి. అందరూ హ్యాండ్ ఇన్ గ్లౌస్, అందరూ ఎవరిని ఇందులో వీడు వాడని ఎంచడానికి లేదు, ఇంక్లూడింగ్ తలా తోకాలని పవన్ కళ్యాణ్ కూడా ఇదే బాధ్యత. తెచ్చి నిలబెట్టండి కోర్టులో, ఒకసారి బుద్ధి వస్తుంది. ఏం తెలిసిన మాట్లాడాడు, యాంటీ సోషల్ ఎలిమెంట్ అని డిక్లేర్ చేశాడు కదా. ఇప్పుడు డిక్లేర్ చేయమండి, ఎవరు డిక్లేర్ చేస్తాడు? ప్రభుత్వ బాధ్యత దీంట్లో. డీజీపీ వ్యవస్థ కనుసరణలో ఉన్న దగ్గర ఎందుకు కళ్ళు మూసుకున్నాడు డీజీపీ గారు? ఇక్కడ ఇదే సిఏ నాగరాజుని జ్యుడిషియల్ కస్టడీకి ఎందుకు కోరుతున్నారో వివరిస్తూ కొన్ని అంశాలు ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ద ఇన్వెస్టిగేషన్ కండక్టెడ్ సో ఫార్ ప్రైమా ఫేసి ఎస్టాబ్లిషెస్ that the deceased was apprehended at Markapuram on 6th May 2026 and was thereafter brought to Krishnalanka police station, where he was handed over into the custody of the accused. Thereafter, the deceased was seen in police custody, but his whereabouts have remained unknown till date. అంటే ఇక్కడ సాయి కృష్ణది లాకప్ అయితే అతని మృతదేహం కూడా చూసినట్టు ఎస్ఐ వాంగ్మూలం ఉంది అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. అలాంటప్పుడు ఒక మృతదేహాన్ని అక్కడ సాయికృష్ణ మృతదేహాన్ని చూసినట్టు అదే రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నప్పుడు మళ్ళీ అదే రిమాండ్ రిపోర్ట్ లో జ్యుడిషియల్ కస్టడీ కోరుతూ పేర్కొన్నటువంటి అంశాల్లో అతని వేరే బోర్డ్స్ తెలియలేదు అని చెప్పి ఎలా రాస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ విషయం మీద మాట్లాడండి. నిజంగా మృతదేహాన్ని డెడ్ బాడీ ఉందని చెప్పి తేలినప్పుడు డెడ్ బాడీ వేరే బోర్డ్స్ తెలియలేదని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో ఎలా రాస్తారు? ఆ దిశగా ఎందుకు విచారించలేదు? నేను ఎప్పుడైనా సరే ఏం చేస్తానంటే, నా దగ్గర కూడా పొంకాల పేజీలు ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే సార్, ఈ విధంగా ఉంటది నా దగ్గర కేసు మొత్తం ఉన్నప్పుడు జిస్ట్ రాసుకుంటాను. నేను జిస్ట్ లో లీగల్ ఆర్గ్యుమెంట్ పాయింట్స్ అని నేను కూడా నాకు కర్మకాయలు చిన్నప్పుడు స్టెనోగ్రఫీ నేర్చుకున్న దానికి లైవ్ లా చూస్తున్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ అన్ని నేను రాసుకుంటాను. రాసుకుని ఆ జిస్ట్ పాయింట్స్ ప్రకారం అనాలిసిస్ లో నేను మొత్తం పేజీలన్నీ చదవడానికి ఒక ప్రముఖ అధికార ప్రతినిధి ఉంటాడు,
టీవీ అవును. ఛానల్లో కూర్చొని మొత్తం పేజీలన్నీ చదువుతూ ఉంటాడు ఓకే. ఒక రైట్. ఛానల్లో. అంత స్థాయి నాకు లేదు. అంచేత జిస్ట్ రాసుకొని ఆ క్రిస్ప్ చదవడం నేను నేర్చుకున్నాను. అదే చేస్తూ ఉంటాను. రైట్. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడు లా చదివిన పాపానికి. అదేలేండి. అంచేత నేను అంటుంది ఏంటంటే ఈ సారాంశాల్లో అష్టదిగ్బంధం పోలీస్ డిపార్ట్మెంట్ ఇది. ఇందులో తలా తోక లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ వనజాక్షి కేసుని డీల్ చేసినట్టు ఆయన డీల్ చేయడం. మూడోది డీజీపీ గారు అచేతన స్థితి. కోర్టు తలా తోక లేకుండా నేను ఫస్ట్ టైం డెలిబరేషన్ గౌరవ న్యాయస్థానం మీద దానికి ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్న కొంతమంది వ్యక్తులకి అభ్యర్థిస్తూ చెప్తున్నాను. నేను ఫస్ట్ దాకా ఈ రోజు దాకా నేను ఎప్పుడు డెలిబరేషన్ ఇవ్వలేదు. ఎన్బిడబ్ల్యూ దానికి కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా 29 నాడు హెవియస్ కార్పస్ పిటిషన్ అలౌ చేయడం అన్నది ఉంది చూడండి. ఇది తీవ్ర ఆక్షేపణ. నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఇన్ని డెలిబరేషన్స్ మధ్యన ఒక వెధవ సర్వైవ్ అవ్వడం వాడే సాయి అనుకుంటే వాడిని చంపినవాడు ఇంకా దారుణంగా సర్వైవ్ అవుతున్నాడు. ఇద్దరు వెధవల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ప్రజాస్వామ్యంలో ఒక డెలిబరేషన్ ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, ఒక ప్రజాస్వామ్యంలో ఇంకొక స్థాయి లేని అధికారికి స్థాయి కల్పిస్తూ న్యాయపరంగా ప్రొటెక్షన్. వాట్ ద హెల్ ఈజ్ హ్యాపనింగ్? ఇంతమంది ఎందుకు కలెక్టర్ గారు పనిచేస్తున్నారు నాకు అర్థం కావట్లే. కేవలం మాజీ డీజీపీ అధికారి యొక్క చుట్టమనా ఏంటండి ఇది? ఎక్కడున్నాం మనం? ఒకడు తలా తోక లేకుండా సామాజిక వర్గాలు మారుతాడు, ఇంకోటి తలా తోక లేకుండా అధికార దుర్వినియోగం, ఇంకొకరు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ముఖ్యమంత్రి స్థాయిలో, కోర్టులో అచేతన స్థితి. ఎక్కడున్నాం మనం? ఎంతమందిని పక్కదారి పట్టిస్తారు నాకు అర్థం కాదు. రాష్ట్రాన్ని పక్కదారి పట్టిస్తారా? లుక్ ఎట్ దర్ మోడస్ ఆఫ్ ఆపరెండి. ముందే పోర్ట్రేట్ చేసి ప్రజల్లోకి ఒక తీసుకెళ్లిపోయి ఒక డెలిబరేషన్ ని యాంటీ సోషల్ ఎలిమెంట్ సాయి అని ఆయన ఏమో అంకుశంలో రామిరెడ్డిని ఎంటబెట్టి తీసుకొచ్చాను రాజశేఖర్ ఎలివేషన్ ఇచ్చి. కుల ప్రాతిపదిక మాజీ డీజీపీ సాంబశివరావు గారు చుట్టూ ప్రొడక్ట్ చేసినప్పుడు అప్పుడేమైంది మీ కులం? దాని గురించి ఎందుకు మాట్లాడు? ఓహో, సమన్యాయం ఇంకొక దగ్గరేమో ఇసుక తగ్గడే, ఇంకో దగ్గర పేడ తగ్గడేనా? ఊరుకుంటామనా? ఏమి చేయలేమనా? నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అధికార దర్పం ఉంటే ఏదైనా చేయొచ్చానా? చేయండి, ఏం పర్లే. జనరల్ గా సరే లాకప్ డెత్ జరిగింది, మృతదేహం పోలీస్ స్టేషన్ లో కనిపించింది అనే విషయాలు అయితే రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నాయి. మరి ఉన్నప్పుడు హత్య ఏ సమయంలో జరిగింది, అంటే లాకప్ డెత్ అనేది ఏ సమయంలో జరిగింది, మోటివ్ ఏంటి, ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారు, ఈ వివరాలన్నీ కూడా ఇందులో రాయాల్సిన అవసరం అయితే ఉందంటారా లేదంటారా? అందరూ నేను ఇప్పటిదాకా చెప్పిన ప్రతి ఒక్కరు బాధ్యతే. విషయం తెలిసి ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వాన్ని కూడా అంతే బాధ్యత. చూడండి కావాలంటే. ఇజ్ ఇట్ పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గవర్నమెంట్? ఊ కాదు అవునో కాదు చెప్పండి, ప్రజలకు అర్థం అవ్వాలి. అంతే కదా? అవును. డీజీపీ గారు, ఎస్, డీజీపీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆల్ హ్యావ్ టు హెల్డ్ రెస్పాన్సిబిలిటీ. రెండోది మీకు ఇంతకన్నా క్రిటికాలిటీ చెప్తాను, వాళ్ళ అమ్మది వాళ్ళ మాయది కూడా అంతే బాధ్యత, ఇంక్లూడ్ వాళ్ళ పెనమ్మది కూడా. ఎందుకంటే హెవియస్ కార్పస్ పిటిషన్ అయ్యి నెగోషియేషన్స్ కిందకి వెళ్ళారు. న్యాయస్థానం నెగోషియేట్ చేసుకోమని చెప్పిందా? అవును. తర్వాత వాళ్ళు ఇచ్చిన డెలిబరేషన్ చెప్పండి. ఎందుకు డెలిబరేషన్స్ ఇచ్చారు? న్యాయం జరిగిందని ఒక అట్టరింగ్ వర్డ్ ఎందుకు వాడారు? ఎక్కడ జరిగింది? గౌరవ ముఖ్యమంత్రి గారు న్యాయం చేసేసారని డెలిబరేషన్ ఎందుకు వచ్చింది? అవును, ముఖ్యమంత్రిని కలిసిన నమ్మకం ఉండండి, ఒక్క నిమిషం, ప్రజలకు క్లియర్ అవ్వాలి. న్యాయం చేస్తారని నమ్మకం మాకు ఏర్పడిందని చెప్పారా, న్యాయం జరిగిందని చెప్పారా? న్యాయం జరిగిందని చెప్పారు. ఈ డిఫరెన్స్ ని గౌరవ న్యాయస్థానం కూడా పునఃపరిశీలన చేయవలసిందే. హెవియస్ కార్పస్ పిటిషన్ వేసి ఆచూకీ తెలియని నిస్సాయ స్థితిని అట్రిబ్యూట్ అయిన తర్వాత, పోలీస్ స్టేషన్ లో డెడ్ బాడీ మాయమైన తర్వాత, హౌ దే పాసిఫైడ్, హౌ దే కెన్ పాసిఫైడ్, what interests are being taken care? If personal interests are being taken care means society interests are not being considered. Yeah, this criticality has to be established.
ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితుల్ని పిలిపించుకొని మాట్లాడిన తర్వాత ఆ బాధితుల స్వరం కూడా మారిపోయింది, బహుశా అందుకేనేమో. పిలిపించి మాట్లాడుకోవడం తీవ్ర ఆక్షేపణీయం సార్. ఓకే, దాని తర్వాత వాయిస్ మారిపోయింది ఆ బాధితులది. అవన్నీ నాకొద్దు. ప్రభుత్వ పరంగా ఇందులో నిందితులను మేము శిక్షిస్తాం, ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా నేను సిట్టును ఏర్పాటు చేస్తున్నామన్న ప్రెస్ మీట్ చెప్పవలసిన గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ పిలిచి మాట్లాడిన తర్వాత సిట్ ఏర్పాటు చేశారు. ఈ తేడా ఎందుకు గమనించట్లేదు? వోంట్ యు కాల్ ఇట్ ఇస్ ఎ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పెక్ట్ గవర్నమెంట్? యా, అబ్సల్యూట్లీ. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. నేను ఈ రోజు దాకా నేను వ్యవస్థల్ని మనసా వాచా కర్మ నమ్ముతున్నాను. గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ ని, గౌరవ న్యాయస్థానాన్ని, ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాల్ని. కానీ ప్రజల్ని ఈ విధంగా మోసం చేస్తారని నేను కల్లో కూడా ఇక్కడ ఇంకొకటి సార్, ఇందాక మీరు అన్నారు కదా ఆ పాయింట్, LW17 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ categorically stated that when he went to the Krishnalanka police station to receive a Flipkart delivery packet, he found the deceased in the police station between 6th May and 8th May. One of the day he knows the deceased as accused in a murder case of Chillakallu police station. So అంటే ఇక్కడ సాయి కృష్ణ వేరే బోర్డ్స్ గురించి అదే స్టేషన్ లోకి సంబంధించినటువంటి ఒక ఎస్ఐ వాంగ్మూలం ఉంది. మీరు మంచి పాయింట్ కూడా ప్రస్తావించారు. ఇందాక మదురై కోర్టుకి సంబంధించి, తమిళనాడుకి సంబంధించిన సంఘటనలో కూడా ఒక ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ వాంగ్మూలం ఆధారంగా అక్కడ మదురై కోర్టు ఏకంగా 7 మందికి మరణశిక్ష విధించింది. అది కూడా లాకప్ డెత్ సంబంధించిన కేసు. ఇక్కడ లాకప్ డెత్ తో పాటు బాడీని కూడా మాయం చేసేసిన కేసు. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ వాంగ్మూలం ఉంది. నేను ఒక విషయం చెప్పనా సార్, అక్కడ కూడా ఒక మహిళా మూర్తి గౌరవ పోలీస్ ఉమెన్ ఆవిడ చెప్పిన వాంగ్మూలానికి న్యాయస్థానం ప్రతిస్పందించి మరణశిక్ష వేసింది. తర్వాత అది యావజ్జీవ కారాగార శిక్ష కింద పరిగణించింది హైకోర్టు. నాకు తెలిసి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం దాన్ని పునఃపరీక్షించి పరిశీలించి ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ మీద గౌరవం ప్రకటించాలి, ప్రజలు నమ్మకం ఉంచేలా మేము తీర్పిస్తామంటే, నా దృష్టిలో సంబంధిత వ్యక్తులందరినీ సజ్జనార్ గారు లాంటి ఆఫీసర్ని డిప్లాయ్ చేసి ఎన్కౌంటర్ చేయండి అని చెప్తేనే కానీ నాకు న్యాయం జరిగినట్టు కాదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఆల్ ఇన్వాల్వ్డ్ పర్సన్స్ నీడ్స్ టు బి ఎన్కౌంటర్డ్ యాజ్ పర్ కోర్ట్ డైరెక్షన్స్. ఇది నా అభ్యర్థన. దట్స్ మై ప్లీ టు ద రెస్పెక్ట్ టు కోర్ట్. షుడెంట్ బి స్పేర్డ్. ఎందుకంటే 40 రోజుల గోప్యత తదనంతరం బయటకు వచ్చిన ఇష్యూ ఇది. సిపి గారు, ఏసీపీ గారు, వీళ్ళందరి స్థాయి వ్యక్తుల కనుసరణలో జరిగిన దరిద్రం ఇది. షుడెంట్ బి టాలరేటెడ్. వై షుడెంట్ బి టాలరేటెడ్ అంటే ఇట్ షుడెంట్ బి రిపీటెడ్ ఇన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇట్ షుడెంట్ బి రిపీటెడ్ అంటే నెవర్ అగైన్ అన్న కాన్స్పిరసీ అన్నది, దిస్ సైడ్ ఆఫ్ కాన్స్పిరసీస్ నెవర్ అగైన్ అన్న కాన్సెప్ట్ అని గౌరవ జడ్జిమెంట్లు ఉంటారు. కానీ ఆ పరిస్థితి ఇక్కడ ఉంటుందంటారా? అంటే మదురై హైకోర్టు జనరల్ గా మదురై గానీ మద్రాస్ హైకోర్టులో గానీ మనం డిఫరెంట్ కేసెస్ లో, ఇప్పుడు లాకప్ డెత్ అని కాదు, డిఫరెంట్ కేసెస్ లో కాస్త సెన్సేషనల్ వెర్డిక్ట్స్ అనేది వింటుంటాం. ఇక్కడ ఎప్పుడు అలాంటి పరిస్థితి నాకైతే కనిపించలేదు. అలాంటి పరిస్థితి ఉంటుందంటారా? ఇది ఒక సంఘటన ఉంది సార్. ఇది నాకు దృశ్యం సినిమా కాదు. ఈ రాజశేఖర్ అన్నాడు కోయంబత్తూరులో ఒక ఆఫీసర్ ఉన్నాడు. అతను కూడా ఇలాగే ఒక స్ట్రైట్ ఆఫ్ 3 సినిమాలు 4 సినిమాలు వచ్చాయి. అవి నాకు తెలిసి ఈ రాజశేఖర్ ఈ మనోడు నాగరాజు ఆ సినిమాలు చూసినట్టుకున్నాడు. చూసి అదే పద్ధతిలో లేపాడు. అది చాలా రోజుల తర్వాత, కొన్ని డెకేడ్స్ తర్వాత న్యాయం జరిగింది దాంట్లో. ఇది కూడా కరోనా ముందు జరిగింది మదురై దీంట్లో పోలీస్ ఉమెన్ చెప్పిన వాంగ్మూలం. ఇక్కడ వీళ్ళు దరిద్రం ఏంటి తెలుసా సార్, పోలీసు వాళ్ళ వాంగ్మూలం కన్నా ఆ కామర్స్ డెలివరీ బాయ్ వాంగ్మూలం ఇంకా పవర్ఫుల్ అవుతుంది. అవును, కరెక్టే. ద థర్డ్ పర్సన్ విట్నెస్, ఇట్ ఇస్ వాలిడ్. అది తెలుసో తెలియకో సార్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, ఒక సీరియస్ ఆఫ్ అఫెన్సెస్ చేస్తున్నప్పుడు ఆ క్రానికల్ ఆర్డర్ లో వెళ్ళిపోతూ చాలా తప్పులు చేసేస్తారు. ఒక ప్రీకన్సీవ్డ్ మైండ్ తో ఉంటుంది. చూడండి, ఒక్కొక్కసారి మన ఇంట్లో తాళం వదిలి పెట్టి ఎదుగుతూ ఉంటాం. అక్కడ మాత్రం ఎతకం, అక్కడ ఉన్న అన్ని చోట్ల ఎదుగుతూ ఉంటాం. ఇంట్లో టక్కన తీసుకొచ్చి ఇక్కడే ఉంది కదా అని గసిరి చెప్తారు మనకి. అదే టైప్ లో ఇన్వెస్టిగేషన్ ఉంది, మీరు జాగ్రత్తగా గమనిస్తే. వాళ్ళ ప్రాపర్ థియరీ ఏంటంటే నాగరాజ్ గారిని ఫిక్స్ చేద్దాం అని కాన్సెప్ట్ లో ఉన్నారు. అవును, దాంట్లో ఏమవుతుందంటే వ్యాపారాలు మర్చిపోయారు, NBW మర్చిపోయారు, కోర్టును మర్చిపోయారు. కోర్టుకు గతంలో ఏం ఆన్సర్ ఇచ్చారో కూడా రిమాండ్ రిపోర్ట్ లో మర్చిపోయారు. వాళ్ళు నీ మర్చిపోయారు. రాత్రి వీళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అందరూ కూడా నా దృష్టిలో రాత్రి గజనీను
అలా బాబా సినిమా ఒకటి ఉంటుంది రజనీకాంత్, ఇది గతం గత అనుకుని ఆ తరహాలో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇది మొత్తం ఓవరాల్ గా చూడండి, కిందన యజ్ఞాలు హోమాలు చేస్తుంటే పైనుంచి రాక్షసులు చెత్తాచెదరం వేసినట్టు ఈ పురుగునక్క మీద తాటిబండి పడినట్టు ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కూడా మొత్తం పెంటెడ్ సిట్టుతో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వానికి న్యాయం జరగలేదు. వీళ్ళు ఎట్టేసారు, గబ్బు పట్టించారు, డౌటే లేదు ఆ విషయం. ఇప్పటిదాకా ఏమీ తేలని సిట్ గురించి కథలు విన్నాం, కానీ ప్రభుత్వాన్ని గబ్బు పట్టించిన సిట్ కింద చరిత్ర రాసిపోవాల్సి వస్తుంది. ఓవరాల్ గా ఈ 14-15 పేజీల రిమాండ్ రిపోర్ట్ పై తప్పుల తడగ్గా ఉందా, స్పష్టత లేదా, లేకపోతే దీన్ని అతిగతి లేకుండా దీన్ని ఏదో రాయాలి కాబట్టి రాశారా? అసలు ఈ రిమాండ్ రిపోర్ట్ గురించి స్పష్టంగా మీరేం చెప్తారు? వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ప్రకారం నాగరాజు గారికి లోపల ఎత్తించాలనుకున్న కాన్సెప్ట్ లో దిగారు. కరెంట్ పాస్ ఆటలాగా ఆడారు సార్. కరెంట్ పాస్ ఆడారు మీరు ఎప్పుడైనా? వాడి జన్మకి అవుట్ చేయలేదు. ఓకే, అందులో మీరు నేను ఫ్రెండ్స్ గా ఆడుతున్నాం అనుకోండి, కరెంట్ అనగానే వెనక నుంచి ఒకటి పాస్ ఇస్తూ ఉంటాడు. అలా అయిపోతుంది అనుకున్నారు. కోర్టు కనుక ఈ కాలంలో ప్రతిస్పందించకపోతే, ఇన్ని దరిద్రాలు చూసి కూడా కోర్టు ప్రతిస్పందించకపోతే మాత్రం వ్యవస్థ మీద గౌరవం పోతుంది సార్ ప్రజలు. నేనైతే మొహమాట లేకుండా చెప్తున్నా. ఈ ప్రజాస్వామ్యం, ప్రజా ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి గారు న్యాయం చేసేసారు, డీజీపీ గారు నిద్రపోయారు, ఈ కథలన్నింటికి ఆ చందమామ బొమ్మరీలు వస్తున్నాయి సార్, ఇప్పుడు రావట్లేదా? చందమామ బొమ్మరీలు రావట్లేదు, పీడిఎఫ్ కాపీలు అయితే అవైలబుల్ లో ఉన్నాయి. దానికి దీనికి ఆయన చూడండి, ఆయన పేరు సిరీస్లు రాసివారు, ఆయన చేత వస్తుంది ఆయన పేరు. చిన్నప్పుడు చదివి వాళ్ళం, బాలమిత్రాకి. ఓకే, ప్రజాస్వామ్యంలో కోతి పనులని కొత్త కథలు మొదలెట్టి అలాంటి కథలు రాస్తే కరెక్ట్ గా ఉంటాయి. ప్రజాస్వామ్యంలో కోతి పనులని పుస్తకాలు రాయడం మొదలెడితే సెట్ అవుతారు అనిపిస్తుంది. స్టాంజర్స్, ఇయర్లు, కేసులు, ప్రభుత్వం ప్రవర్తించిన బుర్ర తక్కువ నిర్ణయాలు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో వాళ్ళు ఏదో అతిథి శక్తుల్లో బిహేవ్ చేస్తూ ప్రజలకి సంబంధించిన సముచిత న్యాయం చేయాలన్న బేసిక్ అవగాహన లేకుండా తీసుకున్న బుర్ర తక్కువ నిర్ణయాలు, వీటన్నిటి మీద కథలు రాస్తేనే ప్రజలకు అర్థమవుతుందని నేను కూడా అనుకుంటున్నాను. ఓవరాల్ గా ఈ రిమాండ్ రిపోర్టు లేదా సాయికృష్ణ వ్యవహారం అనేది ముఖ్యంగా లాకప్ డెత్ అని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత, అది కూడా బాడీ మిస్సింగ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత, బాడీని ఏం చేశారో తెలియదని చెప్పి తేలిన తర్వాత, ఇది కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ఎందుకంటే టోటల్ పోలీస్ వ్యవస్థ పైన ఒక ప్రశ్న వచ్చే పరిస్థితి కాబట్టి. వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది అన్న కోణంలో ప్రజలు చాలా మంది ఆలోచిస్తూ చదువుకున్న వాళ్ళు, మనం ఏం చేయలేం. వాళ్ళు కూడా ఇంకా కులాలు మతాలు మాడుకుంటే బుర్ర తక్కువ ఎదవలన్నారు. నేను అంతకన్నా నీకేమన్నా, కులమాన కోణంలో కాకుండా కులాలకు అతీతంగా నేను కూడా సిగ్గు విడిచి చెప్తున్నాను, క్షమించనని కూడా అడుగుతూ చెప్తున్నా. కులాల గురించి మాట్లాడే దగ్గర వాళ్ళిద్దరూ సేమ్ కులం అవడం మన బ్యాట్ లెక్క, అంతకన్నా ఇంకే. ఇది నిజంగా చెప్తున్నాను సార్, సమాజాన్ని పక్కదారి పట్టిద్దాం వ్యవస్థలు త్రూగా అనుకుని ఎవ్రీడే ఈ సండే అనుకుని ఆడింది దాంట్లో అన్ఫార్చునేట్లీ టుడే ఇస్ వర్కింగ్ డే. హౌ ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ గవర్నమెంట్ అంటే ఏం చెప్తారు అంటున్నాను? గవర్నమెంట్ కన్నా గవర్నెన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. గవర్నమెంట్ ప్రజలు ఏం చేయలేరు 2 ఏళ్ల పాటు, కానీ గవర్నెన్స్ మీద నమ్మకం పోతుంది. అది మాత్రం తీవ్ర ఆక్షేపణ. ఇందులో నాగరాజు గారిని బకరం చేసి లోపటేసారు, శిక్షించారు, ఉరిశిక్ష చేశారంటే దానికన్నా పెద్ద కామెడీ పీస్ ఇంకోటి ఉండదు.